హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు బబ్లు శ్రవంతి వ్లాగ్స్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేసి మన వినాయక చవితి ముందు రోజు నేను చిన్న చిన్న క్లిప్స్ అన్ని నిమజ్జనం వరకు అయితే ఈ వీడియోలో అప్లోడ్ చేశానండి. సో ఆ ముందు రోజు అయితే పిల్లలకి స్కూల్ ఉండే ఇక మార్నింగ్ అయితే నేను బీట్రూట్ కర్రీ చేద్దాం అన్నట్టుగా అయితే ఈ పొద్దుటనే ఫుడ్ అయితే ప్రిపరేషన్ అనేది జరుగుతుంది నాకు. మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు ఈవినింగ్ వరకు కూడా ఇక వంట పని ఏం పెట్టాను, ఒక మండే సాటర్డే తప్పించి. సో ఇక పిల్లల కోసం అయితే ఇక నేను ముందు వీడియోలో చెప్పాను కదా, నిమజ్జనం వీడియో అది అప్లోడ్ చేస్తా అన్నట్టుగా. సో అందుకే లేట్ చేయకుండా పెట్టేద్దాం అన్నట్టుగా ఈరోజు ఈ వీడియో అయితే మీ ముందుకి ఇలా తీసుకొచ్చేసా. సో ఈ బీట్రూట్ పీసెస్ అన్ని కూడా ముందు రోజు నైట్ అయితే కట్ చేసి పెట్టేశాను, ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇక వంట చేసే టైంలో మార్నింగే తీసి మళ్ళీ వండేస్తాను. ఇలా వెజిటేబుల్స్ హార్డ్‌గా ఉండేటి క్యారెట్ కావచ్చు, బీట్రూట్ ఇంకా మనం ఏమంటారు లేడీ ఫింగర్స్ ఇలాంటి కర్రీస్ అదే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి త్వరగా పొద్దుట కావనుకుంటే ముందు రోజు నైట్ కట్ చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మార్నింగ్ తొందరగా ఇలా అది కుక్ చేస్తే అయిపోతదన్నట్టుగా. కాకపోతే మనకి బ్రింజల్ ఇంకా ఆలు ఇవి అయితే కట్ చేసి అయితే పెట్టుకోవద్దు. ఇలాంటి కర్రీస్ అయితే ఇలాంటి వెజిటబుల్స్ తొందరగా అయితే కుక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇందులోకి ఇంకా నేను కుడుకు పొడి కూడా మిక్సీ పట్టి అది పక్కన పెట్టేశాను. ఇలాంటి కర్రీస్ లోకి సూప్ కర్రీస్ లోకి కూడా బాగుంటాయి. ఇక నేను నువ్వుల పొడి అండ్ కుడుకు పొడి ఈ రెండిట్లో ఏదో ఒకటైతే వేసాను. నాకు నువ్వుల పొడి లేదు, అందుకే ఇక్కడ కుడుకు పొడి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇది పట్టేసి. ఇలాంటి కర్రీస్ లోకి చాలా బాగుంటది, టేస్ట్ బాగుంటది అన్నట్టు. ఇష్టం ఉంటే ఏసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక నేనైతే వేసేసాను ఇక్కడ. ఇక పిల్లలైతే పొద్దున్నే లేపేసాను. ఇక వాళ్ళు లేవడానికి ఎంత ఇబ్బంది పడిపోతారో పిల్లలు. సో ఇక్కడ సాషాను తొందరగా వెళ్ళి బ్రష్ చేయమంటే కూడా వేయలేదు. ఇక మెల్లమెల్లగా పిల్లల్ని లేపి నేనే తోరుగా తీసుకెళ్ళి బ్రష్ చేయించి బాత్ అయితే చేపించి రెడీ చేసేస్తాను తొందరగా. ఇక 8:30 వరకు స్కూల్లో ఉండాలి వాళ్ళు, అలా అన్నట్టు. ఇక పిల్లల్ని అయితే ఆ రోజు స్కూల్కి అయితే పంపించేశాను ఎలాగో. ఇక ఈవినింగ్ అందరం కింద పార్కింగ్ లోకి అయితే వెళ్ళాం. ఇలా కార్పెట్ వేసేసి ఆ వినాయకుడికి వెనుక డెకరేషన్ అంతా కూడా సెట్ చేయాలి కదా. సో ఇక్కడ అందరూ ఇలా డెకరేషన్ కి అయితే పూలు గుచ్చడమైనా ఇలా కలర్ పేపర్స్ తో డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా ఇలా అరేంజ్ చేశారన్నట్టు. బయట నుంచి కాకుండా ఇట్లా సొంతగా అయితే చేసేసారు. చాలా బాగా అనిపించింది. ఉన్న వరకైనా సింపుల్ గా డెకరేషన్ అయితే చేసి
ఇలా వినాయకుడు ఒక 5 డేస్ అయితే ఉంచేసామన్నట్టు. ఇక ఫిఫ్త్ డే రోజు నిమజ్జనం అనేది చేసాం. ఇక ఓన్‌గా ఇవన్నీ కొనుక్కొచ్చేసారు అపార్ట్‌మెంట్ తరపున అందరూ కలిసి ఓన్‌గా ఇలా ఐటెమ్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతాయి కదా! ఎందుకు రెంట్‌కి తీసుకురావడం అన్నట్టుగా అన్నీ కొనుక్కొని వచ్చారన్నట్టు. మామూలుగా కర్టెన్స్ అయినా, ఫర్నిచర్ అయినా ఒక్కొక్కరం ఒక్కోటి స్పాన్సర్ చేశామన్నట్టు. ఇక ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా. గణేషుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా! ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక పిల్లలకి ఈ ఎంజాయ్ పర్పస్‌కైతే ఇవి కొనిచ్చేసారు. ఇక వాళ్ళ ఎంజాయ్ వాళ్ళదన్నట్టు. ఇక మేము గణేషుడిని తీసుకొచ్చే ముందు ఎలా ఉండేదో చూపిస్తాను చూడండి. ఇలాగా పిల్లలందరూ ఎళ్లారు. ఎళ్లి అంటే నియర్ బైయే ఉంది. ఒక రోడ్ క్రాస్ చేయడం అంతే గాని, ఎళ్ళేసి వచ్చేటప్పుడు ఈ గణేషుడిని ఇలా తీసుకొని వచ్చేసానన్నట్టు. ఇక వాళ్ళు ఫుల్ ఎంజాయ్ పిల్లలకి. భలే నవ్వొచ్చింది. నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను ఈ వీడియో. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఎళ్లి చూడండి. మన ఛానెల్‌లో షార్ట్స్‌లో ఈ క్లిప్ అనేది యాడ్ చేశానన్నట్టు. ఇక ఇలా డెకరేషన్ అంతా చేసేసాం. ఫుల్ లైటింగ్ అయితే పెట్టేసాం. ఇక్కడ వినాయకుడిని ఓకే. ఆగమనం చేసేసామన్నట్టు. ఇక ఫస్ట్ డే పూజ వినాయకుడిని కొనిచ్చిన వాళ్ళు, అలాగే ఈళ్ళు ఈ అపార్ట్‌మెంట్ ఓనర్స్ ఉంటారు కదా! ఐ మీన్ ల్యాండ్ ఓనరు. సో, వాళ్ళైతే కూర్చుండిపోయారు. ఇక స్టార్ట్ అయిపోయింది పూజ. 5 డేస్ ఏమేం జరిగినాయో అన్ని చిన్న చిన్న క్లిప్స్ అనేవన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను. సెకండ్ డే పిల్లలందరికీ వాళ్ళ బుక్స్ అక్కడ పెట్టి పూజ చేశామన్నట్టు. సారీ పంతులు గారు పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా అదేంటి గణేశుడికి పూజ చేసి పిల్లలకి ప్రసాదం ఇచ్చాడు. అలాగే బుక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని ఎళ్ళమన్నారన్నట్టు. ఇక ముందు రోజు వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు నైట్ ఫుల్ డాన్సులు చేశారు పిల్లలు. అందులో ఒక ముగ్గురు ఎవరైతే ఎక్కువ చేశారో, ఆ ముగ్గురికి నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ ఫీవరొచ్చేసింది. అందులో మసియానా ఒకటి. ఫుల్‌గా ఫీవరొస్తే ఇక్కడ లేదు. పెద్ద పాప చూడండి. మళ్ళీ మా పక్కన ఆంటీ ఉంటారు. తనన్నారు, "మెల్లగా తీసుకొని రా" అంటే అప్పటికి టైము ఆఫ్టర్‌నూన్ అయింది. తనింకా ఓకే. పడుకొని లేసింది కానీ స్నానం చేయలేదు. సో, "నువ్వు ఎలాగైనా స్నానం చేపిచ్చి త్వరగా తీసుకొని రా. పిల్లలకి కదా! వాళ్ళకి కదా పూజ చేయించేది. చదువు మంచిగా రావాలని" అనేస్తే మళ్ళీ తొందరగా నేను పైకెళ్ళి తనకి త్వరగా బాత్ చేపిచ్చాను. చాలా హీట్. అసలు ఎందుకంత ఫీవరొచ్చిందో తెలీదు గానీ చాలా ఫీవరొచ్చింది. సరే అని ఎళ్లి తనకి తొందరగా బాత్ చేపిచ్చి నేను తీసుకొనొచ్చానన్నట్టు కిందికి. ఇక్కడ సాషా అయితే పొద్దున్నే రెడీ అయిపోయి కిందకొచ్చేసారు. మంచి ట్రెడిషనల్ డ్రెసెస్ ఏసుకోవాలనన్నారు. సో, తను ఇది ఏసుకోనంటే ఆమెకి ఫ్రాక్ ఏసేసాను. ఇక్కడ సియానాని తీసుకొచ్చాను. ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేసాను. పిల్లలతో అయితే పూజ చేయించాడు పంతులు. అందరూ మా అపార్ట్‌మెంట్‌లో పిల్లలు ఉంటే చిన్న పిల్లలే ఉన్నారు. లేదంటే పెద్దవాళ్ళు జాబ్ చేసేవాళ్ళే ఉన్నారు. ఇక చిన్న గ్యాంగ్ అంటే ఇక వీళ్ళదే. వీళ్ళతోటే చాలా సందడి సందడిగుంటది. ఇక ఇంకొక రోజు ఈవినింగ్ ఇది. ఈవినింగ్ కుంకుమ పూజ పెట్టారన్నట్టు. సో, అందరం కిందకొచ్చేసాం. మాకు 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ 10 ఫ్లాట్స్‌లో 9 మెంబర్స్ కూర్చున్నారు. నేనొక్కదాన్ని తప్ప.
సో పూజలేమి చేయొద్దు కదా మేము అన్నట్టుగా దూరం అయితే కూర్చుండిపోయా నేను. బట్ ప్రతి రోజైతే పూజకైతే అటెండ్ అయ్యేదాన్ని దూరం కూర్చున్నా కూడా. ఇక చాలా మంచనిపిస్తది పూజలేదైనా ఉంటే. మాకు ఈ 5 డేస్ గణేషుని పెట్టారు కదా! ఆ 5 డేస్ అయితే సూపర్ అనిపిచ్చింది. అసలు 9 డేస్ అలా ఉంచితే బావుండనిపిచ్చింది. ఇక ఇక్కడ మేమైతే ఇక మా వాళ్ళైతే పూజైతే స్టార్ట్ చేశారు. దగ్గర దగ్గర ఒక 1 అవర్ అయితే అయింది పూజ అయిపోయేసరికి. ఇక రోజు ఆ 5 డేస్ అయితే మేము నైట్ పడుకునేసరికి 11:30, 12 అలా అయింది. మళ్ళీ మార్నింగ్ లేసి పూజకి మళ్ళీ ఎళ్ళాలి కదా! చాలా కష్టపడ్డారు. అంతే కొంతమంది వర్కింగ్ వుమెన్స్ కూడా ఉన్నారు మా దాంట్లో. సో, వాళ్ళు కూడా మామూలుగా పొద్దుట పూజకైతే ప్రసాదం తీసుకెళ్ళివ్వడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ బాత్ చేసి, ప్రసాదాలు చేసి, పూజలో కూర్చోవడం చాలా బాగా చేశారన్నట్టు. ఇక ఇది డైలీ ఈవినింగ్ ఇలా ప్రసాదాలు చేసుకురావడం. ఇక్ ఇక ఫిఫ్త్ రోజు ఇది ఈవినింగ్ పులిహోర చేశారన్నట్టు. ఇక అవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం. బయట పంచడానికి అన్నట్టుగా. ఇక తొందరగా అయితే ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేసేసి పక్కన పెట్టాం. ఆ రోజు ఫుడ్ అంతా కూడా క్యాటరింగ్‌కి ఇచ్చారన్నట్టు ఈవినింగ్ డిన్నర్‌కి. సో, ఇదైతే మామూలుగా అపార్ట్‌మెంట్ వాళ్ళే చేశారన్నట్టు. బయట వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్టుగా దేవుడికి సంబంధించింది కదా! అని ఇక ఈ ఆంటీ చేశారన్నట్టు. వీళ్ళంతా హెల్ప్ చేశారు. ఇక ఆ రోజు అందరం కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది పెట్టుకున్నాం. ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసాం బ్లూ కలర్. చాలా బావుంటది కలర్. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి ఈ డ్రెసెస్ అయితే తీసుకున్నాం. ఇక ఇక్కడ సాషన్ అయితే రెడీ చేస్తున్నా. సియానా ఇంతసేపు టైం ఇవ్వదామె. ఎప్పుడో ఎళ్ళిపోయిందా కింద ఉంది. ఇక చిన్న పాపనైతే త్వరగా రెడీ చేస్తున్నా. ఇంకా అందరూ మీ అపార్ట్మెంట్స్‌లో ఐ మీన్ మీ గల్లీలలో ఉన్న వినాయకుని దగ్గర ఏ రకంగా ఎంజాయ్ చేశారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. చాలా సూపర్ అనిపిస్తది కదా! గణేషునిది ఆహ్, వినాయక చవితి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి కూడా చాలా ఎంజాయ్ అనిపిస్తది. ఇక అందరూ ఒక కమిటీలాగా ఉండి చేసుకుంటే కూడా చాలా బావుంటది. ఇక్కడ ఇక పాపనైతే నేను రెడీ చేశాను. అప్పటికి 7:30 అవుతుంది టైం. ఈవినింగ్ 7:30. సో, మళ్ళా వాళ్ళకేందంటే స్నానం చేపిచ్చేసి స్కూల్‌కెళ్లారు ఆ రోజు. స్కూల్‌కి పంపించేసానన్నట్టు. స్కూల్‌కి పంపించి ఇంటికొచ్చాక త్వరగా వాళ్ళకి స్నానం చేపిచ్చి రెడీ చేశాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు దసరా కూడా దగ్గరికొచ్చేస్తుంది గదా! ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి. ఇక ఆల్మోస్ట్ అందరం ఒక టైం చెప్పి, ఆ టైం కల్లా అందరు కిందికి రావాలనంటే, ఆ టైం కల్లా అందరూ కిందికొచ్చేసారు. అపార్ట్‌మెంట్‌లో ఎంతమందున్నారో అందరూ కూడా. ఇక పిల్లల్ని అందరిని రెడీ చేసుకొని రావాలి అంతే. ఇక రెడీ అయిపోయారు పిల్లలందరూ కూడా. ఆ నైట్ మాకు 1 ఏమో అయింది నిమజ్జనం అయ్యేసరికి. అప్పటి వరకు కూడా మేల్కొనే ఉన్నారు పిల్లలు. ఇక్కడ ఈ చిన్న బాబు చూసారా? వీడిని కూడా వదలలేదు. ఇక తొందరగా అయిపోయింది. 5 డేస్ అనిపిచ్చింది. పొద్దుట, సాయంత్రం పూజలు ఆహ్, మంచిగా పూజలు చేస్తున్న గణేశుడు మన దగ్గరే ఉన్నాడు అన్న ఫీలింగ్. అలాగే డిన్నర్‌కి క్యాటరింగ్‌కిచ్చాం ఫుడ్ అంతా కూడా. సో, ఇక్కడ డిన్నర్ చేసేసి ఇక మనం లడ్డూ వేలం అనేది స్టార్ట్ చేశామన్నట్టు. సో, ఇక్కడేంటంటే గుత్తి వంకాయ కర్రీ, మసాలా వంకాయ, అలాగే సాంబార్, ఇంకా పాలకూర పప్పు, టమాటా చట్నీ, అలాగే ఆహ్, బగారా రైస్ అన్నట్టు, కర్డ్. ఇవైతే ఆ రోజు డిన్నర్ మెనూ మాది. ఇక అంతా అయిపోయాక ఇక స్టార్ట్ చేయాలి. తొందరగా ముగించాలనుకున్నాం కానీ అప్పటికి 1 అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉంది. అలా. ఇప్పుడు 11 డేస్ మనం 9 డేస్ ఉంచితే మనకు ఆటోమేటిక్‌గా హాలిడే ఇస్తారు. ఇక అట్లా గాకుండా ఓకే. ఇక్కడైతే లడ్డు వేలమేసామండి. లడ్డు వీళ్ళకొచ్చింది. చెప్పాను కదా! ఓనర్స్ అని ఫస్ట్ టైమ్ లడ్డు అయితే మాకు ఇక్కడ 40,000కి వేలం ఏసామన్నట్టు. ఇక వీళ్ళైతే దక్కించుకున్నారు.
ఇక లడ్డు వేలమే ఒక 1 అవర్ దాకా అయిందండి. అంతసేపు ఇక అది రన్ అవుతూనే ఉంది. ఇక ఫస్ట్ మా దాంట్లో గణేష్‌ని పెట్టడం, ఆ గణేశుడిని లడ్డు వీళ్ళకి రావడం. ఓకే. అదృష్టంగా అనుకోవాలి. మనకి అంటే స్వామివారిది ఏ వస్తువు వచ్చినా కూడా. ఇక అయిపోయాక చిన్నగా డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టాం. పిల్లలు ఫుల్ యాక్టివ్‌గా డాన్సులు చేశారు. చాలా డాన్సులున్నాయి. కానీ నేను అన్నీ పెట్టలేదు. ఒక పిల్లల వరకి ఇది చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానంతే. ఇక అప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా! తొందరగా క్లోజ్ చేయాలి అని అనుకున్నాం. ఇక హరీబరీ కాకుండా ఓకే. ఓపికగా ఉన్నాం అట్లా కూడా. ఇంట్లో ఉండే వాళ్ళకి నో ప్రాబ్లమ్ అండి. స్కూల్‌కెళ్ళే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకే ఇబ్బంది. మార్నింగ్ లేవడం. ఇక ఇక్కడ గణేషుడిని లిఫ్ట్ చేసాం. కోలాటాల మధ్యలో గణేషుడిని అయితే మేము తీసుకెళ్ళాం. అయితే ట్యాంక్ బండ్ తీసుకెళ్ళలేదు. మా నియర్ బై ఒక లేక్ ఉంది. అందులోకైతే తీసుకెళ్ళామన్నట్టు. ఇక అప్పటికి 12 కావద్దు ముందే ఎళ్ళాలనుకున్నాం కానీ 12 అయిపోయింది అప్పటికి. ఇక ఇక్కడ మాకు నియర్ బై ఉంది అని చెప్పాం కదా లేక్ అక్కడికైతే ఎళ్ళాం. మామూలుగా రోడ్ క్రాస్ చేస్తేనే వచ్చేసేది. చాలా దగ్గర ఉంది. ఎవ్వరుండరు ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అన్నట్టుగా ఆ టైంకైతే బయలుదేరిపోయాం. బట్ మేము వెళ్ళేసరికి ఉన్నారు. ఫుల్‌గా కాకుండా ఓకే. ఓకే. పర్లేదు అన్నట్టుగానే ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత త్వరగానే నిమజ్జనం కూడా అయిపోయింది మాది. ఇక మేమెళ్ళేసరికి ఇంతమందే ఉన్నారన్నట్టు. ఇక ఫైనల్‌గా మా గణేషుడినైతే నిమజ్జనం చేసేసాం. త్వరగానే అయిపోయింది. సో, ఇది ఈరోజు మన వీడియో అండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.